అలీపూర్వి 7 లక్షలు వడ్డమాన ఎక్కువనాయి అన్నిటికంటే. వడ్డమానలో ఎవడు మీడియేట్ చేసాడు అని కూడా పిలుచుకొచ్చి మనం ఏ ఊర్లో ఎవరు మీడియేట్ చేసిండు, ఎవరు వాళ్ళకి ఇప్పించిండు, ఎవరు బ్రోకర్షిప్ చేసిండు, అందరు కూడా మొత్తం ప్రతి ఒక్క ఊర్లో ఎవరు బ్రోకర్షిప్ చేసిండు అందరు తీసుకురా. నా పేరు చెప్పినా సరే, ఇప్పుడు అందరి ముందు లేదు, నా పేరు ఎవడన్నా వచ్చి సార్ నేను సార్ మనిషిని అని చెప్పినా కూడా తీసుకొచ్చినప్పుడు ఆ పైసలు వచ్చే వరకు మనం వదిలిపెట్టాక ఎవడైనా సరే మీరు కొంచెం టచ్ లో ఉండండి, ఇబ్బంది పడకండి. ఏమైనా ఇబ్బంది ఉంటే నాకన్నా చెప్పండి, ఫోన్ అనే చేయండి, లేకపోతే ఎస్ఐ గారి కన్నా ఫోన్ చేయండి. ఏమున్నా అడిగి రండి ఏమైనా ఇబ్బంది ఉంటాయి, కానీ ఓపిక ఉండాలా. ఎందుకంటే దొంగ దొరకాలంటే టైం పడుతుంది. 1 రూపాయి 2 రూపాయలు కాదు, 90 లక్షలు. మీ అందరికి కలిసి 90 లక్షలు ఉన్నాయి. 1 లక్ష 2 లక్షలు అంటే సరే ఎవడో ఇప్పియొచ్చు అనుకోవచ్చు, 90 లక్షలు ఉన్నాయి. అసలు ఏం చేయాలి ఎక్కడ అర్థం కాదు సార్ నాకైతే. మొత్తం వీళ్ళు ఎక్కించిన సార్, శివాజీకి అరవింద్ అసలు ముగ్గురికి ఇచ్చిన 320 క్వింటాలు సార్ మొక్కలు. దాదాపు 7 లక్షలు. నువ్వు ఏడిస్తే పరిష్కారం కాదు, తప్పకుండా నీ పైసలు వస్తే ఎక్కడ పోవు. నీ పేరేం పేరు? ఇప్పుడు మేము ఎందుకు వచ్చినప్పటికి ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే మా బాధ్యత కాదు. అయినా కానీ మీరంతా నా మనుషులే కదా, నియోజకవర్గమే కదా, నార్కన్లోనే కదా అందరు. కాబట్టి నేను వచ్చిన, నేను రావాల్సిన అవసరం ఉండేనా? నేను ఎందుకు వచ్చినా మళ్ళీ నేను ఏం చెప్తున్నా, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటే బాధ్యత మాది ఉండదు. అయినా కానీ నా నియోజకవర్గం వాళ్ళు కాబట్టి నా బాధ్యత ఇక్కడికి వచ్చిన. ఏమున్నా మాట్లాడతామని చెప్పు, ఎస్ఐ గారితో మాట్లాడతాం వస్తే అని చెప్తాం. పైసలు వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టారు తప్పడతలేదు. కానీ